ప్రత్యేక హోదా విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక ప్యాకేజ్ కావాలి, ఇదైతే మేము డెవలప్ చేసుకుంటామని ఆయన క్లియర్గా చెప్పడము, అడగడము, దానికి అనుగుణంగా ఆ రోజు ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి ఇవ్వడం జరిగింది. అదే ప్రత్యేక హోదా కోసం మేము చాలా ఉద్యమాలు చేసినాం, ధర్నాలు చేసినాం కాంగ్రెస్ పార్టీలో ఉండి. కానీ సిచ్యువేషన్ ఆ రోజు ఏంటంటే పరిస్థితులు బట్టి మారిపోతుంటాయి. ప్యాసింజర్ రైలుని వందే భారత్ రైలుగా మార్చేశారు మోడీ గారు. సమయం సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. మనకున్న రిక్వైర్మెంట్స్, మనకున్నటువంటి సమస్యలు కూడా ఇంకో రకంగా వెళ్తాయి. సో ఓవరాల్గా ప్రత్యేక హోదా అనేది పక్కన పెట్టేయాల్సిందే అని చెప్పి బీజేపీ చెప్తోంది ఈ రోజున. ఈ కొన్ని పొత్తులు, కొన్ని అధిష్టానం తీసుకునే నిర్ణయాల్ని ఒక కార్యకర్తగా నేను చెప్పలేను. అధిష్టాన నిర్ణయాలు ఒక కార్యకర్తగా చెప్పలేము. కార్యకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే పార్టీ అభివృద్ధి చేయడం, ఓకే, దానికన్నా ముందు దేశం కోసం పనిచేయడం. నా ఊరికైతే ప్రకాశం జిల్లా మార్కాపురం నేను పుట్టాను కాబట్టి నేను సత్య లోపల మా ఊరికి ఏదో ఒక సేవ చేయాలని చెప్పేసి తిరుగుతుంటా తప్ప నాకు వేరే అజెండాలు ఏం లేవు. పార్టీ కూడా ముఖ్యం కాదు నాకు, ఏ పార్టీ కూడా. నాకు మా మార్కాపురం ప్రాంత అభివృద్ధే నాకు ముఖ్యం. వెనుకబడ్డ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం డివిజన్, పశ్చిమ ప్రకాశం, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, కంబం ఏవైతే ఉన్నాయో అదంతా ఓల్డ్ ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశం అంటారు. తూర్పు ప్రకాశం అంటే ఇప్పుడు డెవలప్ అయినటువంటి అద్దంకి, చీరాల, పర్చూరు అవన్నీ కూడా అది గుంటూరు నుంచి వచ్చిన ప్రాంతం. మాదంతా కర్నూలు నుంచి వచ్చిన ప్రాంతం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం గతంలో నేను అక్కడ ఉన్న వెలుగొండ ప్రాజెక్టు కోసం ఉద్యమాలు, ధర్నాలు, దీక్షలు అన్ని చేశాం. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా అందరి కోరిక మేరకు మా ప్రాంత సమస్యలు తెలుసు కాబట్టి ఆ రోజులో ఆయన ముఖ్యమంత్రి కాగానే వెలుగొండ సెకండ్ టర్నల్ కూడా అయిపోయినట్టుంది కదా ఇప్పుడు. అయిపోయిందా అయిపోలేదంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ఓకే, పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. అక్కడ చెప్తుంది ఏంటంటే ఒక టన్నల్ అయితే పూర్తి అయింది కానీ 2వ టన్నల్ పూర్తి కాలేదు. దాన్ని డయా తగ్గిచ్చేసారు. లోపల ఉన్నటువంటి మిషన్ బయటకు రాలేదు. వాటర్ మొత్తం ఏదైతే సీలింగ్ ఉందో మొత్తం మనం టనల్ చేసినప్పుడు చుట్టూ కవర్ చేయాల్సినటువంటి పైప్స్ కానీ ఆ కన్స్ట్రక్షన్ అన్ని పూర్తి కాలేదని చెప్పి రేపు ఎలక్షన్స్ లోపల స్టార్ట్ చేస్తారని వింటున్నాం. మరి కాదనంటారా? అది అవ్వదా? అవ్వదు. స్టార్ట్ చేస్తే మార్కాపురంకి సంబంధించి లోకల్గా మీకు ఎమ్మెల్యే ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. అటుపక్కన ఇప్పుడు ఈ రోజున మార్కాపురంకి అన్నబాబురావు గారిని తీసుకొచ్చారు. సో ఈయన్ని తీసుకెళ్లి గిద్దలూరులో పెట్టారు. సో పరిణామాలు ఎట్లా ఉంటాయని అనుకుంటున్నారు? మీకు ఒక మార్కాపురం విషయమే కాదు, ఓవరాల్ గా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి? ఒక మార్కాపురమే కాదు, ప్రకాశం జిల్లానే కాదు, ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉన్న 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలు తీసుకుంటే కూడా బీజేపీ సపోర్ట్ ఎవరికి చేస్తే వాళ్ళే గెలుస్తారు. అంటే బీజేపీ ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తే టీడీపీ అధికారంలోకి వస్తుందా? బీజేపీ ఎవరికి చేస్తే వాళ్ళు. బీజేపీ అసలు మోడీ గారు నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన వచ్చి 4 సభల్లో పాల్గొని రామచంద్రారెడ్డిని ఆశీర్వదించండి, దీవించండి అంటే ప్రజలు దీవిస్తారు. మోడీ గారు ఎవరి పేరు చెప్తే వాళ్ళకి ఓట్లేస్తారు ప్రజలు. ఎందుకు అంటే ఎన్నో ఏళ్ళ శాశ్వతమైన పెండింగ్ సమస్యలు. మన దృష్టి చిన్నగా నేరోగా ఆలోచిస్తున్నాం. కొన్ని ఇదైందా అదైందని కాదు. కరోనా లాంటి సమయంలో దేశానికి వ్యాక్సిన్ అందిందా లేదా? ప్రతి పేదవాడికి ఉచితంగా బియ్యం ఇచ్చారా లేదా? ఏదో టీవీలో పోయి నలుగురు నడిచిపోయి తప్పు, వాళ్ళకు కూడా మనం సౌకర్యాలు కల్పించాల్సిందే. దేశంలో ప్రతి పౌరుడు, చివరి పౌరుడు వరకు కూడా అన్ని అందాల్సిందే. కానీ మ్యాక్సిమం అందేయాలేదో ఫస్ట్ చూడాలి మనం. అలాంటప్పుడు ఇప్పుడు ఎన్నో ఏళ్ళ సమస్య, 570 సంవత్సరాలు సుమారుగా ఆ సమస్య రామ మందిరం. అసలు నేనేమంటానంటే రామ మందిరం అందరిది, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా రాముడి భక్తులే. కాదే, అది బీజేపీ మందిరం అని అనుకుంటున్నారు ఈ రోజున. ఇంకా వాళ్ళని ఏం చేయలేము కాదా? కాదు, బీజేపీ తన ఎజెండా అమలు చేయడానికనే రామ మందిరాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చింది, రామ మందిరాన్ని కట్టింది. ఇదే మనుషులు గతంలో అద్వానీ గారిని చాలాసార్లు ప్రశ్నించారు. మీరు రామ మందిరం ఎజెండాతో వచ్చారు, కట్టలేకపోయారు ఏంటని. కట్టకపోతేనేమో మీ చేత కాదన్నారు, కట్టి చూపించారు నరేంద్రుడు. స్వామి వివేకానంద భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు ఎలా చాటి చెప్పగలిగాడో అది మనం పుస్తకాల్లో చూసాం, కళ్ళతో చూడలేదు, పుస్తకాల్లో, పేపర్లలో విన్నాం. ఆ పాత వీడియోలు ఆయన అమెరికాలో ప్రసంగించిన విధానం, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధన స్టార్ట్ చేసి భారతీయుల యొక్క సంస్కృతిని, సంప్రదాయాలను, గౌరవాన్ని ప్రపంచానికి ఏ విధంగా చాటి చెప్పాడో ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తుంది అదే పని. ఏ దేశానికి వెళ్ళినా ప్రపంచంలో ప్రతి దేశంతో సత్సంబంధాలు. అయోధ్య రామాలయం అనేది బీజేపీది కాదు, అయోధ్య దేశ ప్రజలదని అంటారు. అయోధ్య రామాలయం భారతీయులది. నరేంద్ర మోడీ గారు భారతీయుల యొక్క కళ నెరవేర్చారు. నేనేమంటానంటే అసలు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరిది అయోధ్య. ఎందుకంటే మా ఊర్లో రామాలయాలు ఉన్నాయి, 2 రామాలయాలు ఉన్నాయి.
ఒక రామాలయానికి కొందరు వెళ్తారు, ఒక రామాలయానికి కొందరు వెళ్తారు. అదేంటి? పూర్వం ఓకే, అదే. అంటే ఆ రామాలయానికి వెళ్ళే వాళ్ళు కొందరు ఇప్పుడు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, స్టడీ చేసి నేను ఒక సైంటిస్ట్గా మీలాంటి చాలా మంది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అందరితో ఉన్న అనుభవంతో పరిశీలిస్తే, గతంలో ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. అవును. ఆ ఊర్లో ఉన్న ప్రతి పౌరుడు వాళ్ళు ఈరోజు క్రిస్టియన్ అని చెప్పుకుంటుర్రా, ముస్లిం అని చెప్పుకుంటుర్రా, హిందూ అని చెప్పుకుంటుర్రా, నాకు సంబంధం లేని విషయం. అందరూ అంటే ఈరోజు 140 కోట్ల 150 కోట్ల భారతీయులందరిది రామాలయం. ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. ప్రతి పౌరుడు రాముని దర్శించుకుంటాడు, దండం పెట్టుకుంటాడు. అంతే డిఫాల్ట్. ఈ మధ్య కాలంలో కొంతమంది తెలివి కల్ల వాళ్ళు, కొంతమంది విభజనవాదులు వాళ్ళ అవసరాల కోసం మతాల పేరుతో రంగు పూసారు తప్పక రామాలయం అందరిది. సో బీజేపీ రాముడు అందరి వాడు. బీజేపీ మతవాద పార్టీ కాదు. కాదు కాదు అసలు అది తెలియని వాళ్ళు చెప్పే మాట. అదేంటి? బీజేపీ అసలు లౌకికత్వం అంటే బీజేపీనే. ఎందుకంటే ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టారు కదా, అందరం చూసాం కదా, బాలరాముడి విగ్రహం ఎంత చక్కగా అందంగా ఉందో. అలానే సమీపంలో, అయోధ్యకు సమీపంలో అతి దగ్గరలో 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు, నేను కూడా వెళ్ళలేదు అయోధ్య, వెళ్ళి చూడాలి. వెళ్ళినప్పుడు ఆ మసీద్ దగ్గర కూడా వెళ్ళి చూసి వస్తాం. అతి సమీపంలో ఒక దాదాపు ఇండియాలోనో ఏషియాలోనో పెద్ద మసీద్ అంట. అసలు ఆ డిజైన్స్ అన్ని చూసి ముస్లిం సంఘాలంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు.